స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. టీమిండియా తరపున అవకాశం వచ్చినప్పుడల్లా ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్కు చోటు కల్పించకపోవడం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్స్ భారత సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కెరీర్ను నాశనం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గైక్వాడ్ టీ20లో అత్యుత్తమ బ్యాట్స్మెన్స్లలో ఒకడు. జింబాబ్వే టూర్లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఏస్ ప్లేస్లో అయినా బ్యాటింగ్ చేయగల సత్తా రుతురాజ్ గైక్వాడ్కు ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ఫార్మాట్తో సంబంధం లేకుండా ఆతరగొడుతున్నాడు. దేశవాళీ క్రికెట్తో పాటు టీమిండియా తరఫున కూడా తానేంటో నిరూపించుకున్నాడు. భారత్ తరఫున 23 టీ20లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 633 రన్స్ చేశాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ రుతురాజ్ గైక్వాడ్ తన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్ 2024లో కూడా రుతురాజ్ గైక్వాడ్ దుమ్ము లేపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 14 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 583 రన్స్ చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే టూర్లోనూ సత్తా చాటాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్కి వరుసగా శ్రీలంక, బంగ్లాదేశ్తో సిరీస్లకు సెలెక్టర్లు ప్లేస్ ఇవ్వలేదు. బంగ్లాతో టీ20లకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్కు రెస్ట్ ఇచ్చినప్పటికీ రుతురాజ్ వైపు మాత్రం సెలెక్టర్లు మొగ్గు చూపలేదు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రుతురాజ్ గైక్వాడ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బంగ్లాదేశ్తో టీ20లకు భారత జట్టు సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, ఆర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.